రోజు అయితే పడమటి సోమవారం జాతరకు పోతున్నాము. పడమటి సోమవారం జాతర ఎక్కడని అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి తెలంగాణలోని భువనగిరి యాదాద్రి డిస్టిక్ బీబీనగర్ మండలంలో అయితే పడమటి సోమవారం గ్రామంలో శ్రీ లింగ బసవేశ్వర స్వామి వారి ఆలయం అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ప్రతి శివరాత్రికి ముందు రోజు, శివరాత్రికి ఇంకో 2 రోజులు ఉందనగా ఇక్కడ జాతర అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ స్పెషల్ వచ్చేసి చాలా రకాల స్పెషల్స్ అయితే ఉన్నాయి. ఈ పోను మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే వివరిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మేము మొదటి రోజు అయితే స్వామివారి కళ్యాణం అవుతుంది. దాని తర్వాత వచ్చేసి అగ్నిగుండాలు ఉంటుంది. దాని తర్వాత ఊరేగింపు అవుతుంది. 3 రోజులు అయితే ఉంటుంది ఇక్కడ జాతర. సో చాలామంది దూరం నుంచి వచ్చే వాళ్ళైతే కళ్యాణానికి వస్తారు, అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే అగ్నిగుండాలు చూడడానికి అయితే వస్తారన్నమాట. సో మేమైతే ప్రతి సంవత్సరం అయితే మేము అగ్నిగుండాలను చూడడానికి అయితే వెళ్తాము. అలాగే ఇక్కడనే స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడే స్వామివారికి నైవేద్యం అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలి, అంటే వండుకోవాలన్నట్టు. సో ఇక్కడ వండుకోనికి పెద్దగా ఏముండదు, రైసు అండ్ అందులో కొంచెం పప్పు వేసి ఒకేసారి ఉడికిస్తారు అన్నట్టు. అండ్ దాంతోపాటు కొంచెం నెయ్యి తీసుకెళ్తారు. సో ఇదంతా తీసుకెళ్ళి ఒక ప్లేట్లో తీసుకెళ్ళి స్వామివారి ముందు మనము నైవేద్యం అయితే పెట్టాలి. అన్ని గుళ్ళలో అయితే మనకు స్వామివారి ముందు నైవేద్యం అయితే పెడతారు. సో ఇక్కడ అది కాదు, అదే స్పెషల్. ఈ స్వామివారి దగ్గర శ్రీ లింగ బసవేశ్వర స్వామి దగ్గర ఇదే స్పెషల్. సో అది ఏ విధంగా చేస్తారనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను నెక్స్ట్. అండ్ ఇప్పుడు మేము పట్టుకు వెళ్ళేది అయితే జెండాలు ఇవి. సో మనం మొక్కు తీరినట్లయితే మనము స్వామివారికి అయితే జెండాల రూపంలో మనము మొక్కు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. సో మేము మొక్కుకున్న కోరికలు తీరినాయి కాబట్టి జెండాలు అయితే సమర్పిస్తున్నాము. సో మొత్తం 3 జెండాలు అయితే తీసుకెళ్ళామన్నమాట. సో శ్రీ లింగ బసవేశ్వర స్వామికి ఒకటి, అండ్ మారెమ్మ అమ్మవారికి, అలాగే పోచమ్మ అమ్మవారికి, ముగ్గురికి 3 జెండాలు అయితే సమర్పించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇందులో కానీ మనం మొక్కుకున్న కోరికలు తీరినాయి అనుకుంటే, లేకుంటే మనం ఒక్కొక్క పని అనుకున్నాం అది సక్సెస్ఫుల్గా అయిందంటే స్వామివారికి ఏది మొక్కుకుంటామో సో అది కంపల్సరీ చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మనము మర్చిపోయామా లేకుంటే వెళ్ళలేకపోయామంటే దాని ఫలితం అంటే వేరే విధంగా అయితే ఉంటుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే పర్సనల్గా నాకు మా ఫ్యామిలీలో నాకే ఎక్స్పీరియన్స్ అయితే అయింది. సో నేను చిన్నగా ఉన్నప్పుడే ఎక్స్పీరియన్స్ అయితే అయిందన్నమాట. సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అయితే మేము స్వామివారి దర్శనం అయితే వెళ్తాము. ఎందుకు అంత మహిమ గల స్వామి కాబట్టి ఇంత విధంగా ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికైతే పబ్లిక్ అయితే వస్తుంటారు. సో ఇదేనండి స్వామివారి గర్భగుడి. సో స్వామివారు అయితే ఇక్కడ కొలువై ఉన్నారు, శ్రీ లింగ బసవేశ్వర స్వామి. సో అన్ని గుడిలో పెట్టినట్టు నైవేద్యము స్వామివారి ముందైతే పెట్టారు. సో ఇక్కడ ఈ గుడి స్పెషల్ వచ్చేసి స్వామివారి ముందే హోమగుండం అయితే ఉంటుంది. ఆ హోమగుండంలో మనము తీసుకొచ్చినటువంటి నైవేద్యం అయితే ఈ హోమగుండంలో అయితే వేస్తారు. అదే అన్నము, పప్పు, దాంతోపాటు నెయ్యి. సో ఈ విధంగా 3 ఒకదాని తర్వాత ఒకటి వేసి స్వామివారికి అయితే మంచిగా అయితే మొక్కుకుంటారు. వాళ్ళ పేరు మీద, వాళ్ళ గోత్రాల మీద అయితే స్వామివారికి అయితే మొక్కి వాళ్ళ మొక్కునైతే చెల్లించుకుంటారు. అండ్ అలానే స్వామివారి పక్కనే శ్రీ ఆంజనేయ స్వామివారి గుడి అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా కొందరు భక్తులు అయితే ఇక్కడ మొక్కులు అయితే వాళ్ళు ఏమైనా మొక్కుకుంటే ఇక్కడ కూడా చెల్లించుకుంటారన్నమాట.
అండ్ ఇక్కడ నాన్ వెజ్ ఉండదా అంటే ఉంటుందంటే నాన్ వెజ్ కూడా. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారు వచ్చేసి మారేమ్మ అమ్మవారు అలాగే పోచమ్మ అమ్మవారు అయితే ఉంటుంది. సో ఈ అమ్మవార్లకి నాన్ వెజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ కొందరు కోళ్ళని కోసే వాళ్ళు కోళ్ళు కోసుకుంటారు, మేకను కోసుకునే వాళ్ళు మేకనైతే కోసుకుంటారు. సో ఈ నాన్ వెజ్ అనేది అగ్గిగుండాలైనా తెల్లారి స్వామివారు ఊరేగింపు పోయినప్పుడు దాని తెల్లారైతే ఈ నాన్ వెజ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మేము అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి స్వామివారి ముందు అయితే గజస్తంభం ఉంటుంది, దాని పక్కనే ఒక చెట్టు అయితే ఉంటుంది. ఆ చెట్టుకైతే ముడుపులు అయితే సమర్పిస్తారు. అంటే వాళ్ళ కోరికలు నెరవేరాలని స్వామివారిని మంచిగా మొక్కి ఇక్కడ ముడుపునైతే కట్టారు. చూడండి, మీరు వీడియోలో కూడా చూసుకోవచ్చు. పేరుతో సహా ఏదో పేరు చూడండి, బానద్ పాప అంట. సో వాళ్ళ పేర్లతో సహా రాసి స్వామివారికి అయితే ముడుపు అయితే కడతారు. సో వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళు ఏదైతే మొక్కుకున్నారో, ఏదైతే స్వామివారికి సమర్పిస్తామని అనుకుంటారో అదైతే కంపల్సరీ సమర్పించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి స్వామివారి రథం అయితే ఇప్పుడు అగ్గిగుండాలు అయిపోయిన తర్వాత ఊరేగింపుకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో రథం అయితే కంప్లీట్గా అయితే రెడీ అయింది అన్నమాట. సో అండ్ ఇప్పుడు మీకు చూపించేది వచ్చేసి అగ్నిగుండం కోసము హోమగుండం చాలా పెద్దదైతే తయారు చేస్తున్నారు దీన్ని. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే 10 అవుతుంది. సో పొద్దున 3 గంటల టైంలో అయితే అగ్గిగుండాలు అయితే స్టార్ట్ అవుతాయి. సో ఆ వీడియో కూడా మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను, ఒకసారి అయితే వీడియో అయితే చూడండి. సో చాలామంది భక్తులు అయితే వేల సంఖ్యలో అయితే వస్తుంటారు